హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. నీట్ యూజీ 2024కి సంబంధించిన అప్డేట్స్ ఈరోజు ఏమున్నాయో ఒకసారి చూద్దాము. సో ఇప్పటివరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ ఫర్దర్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి నోటిఫికేషన్ రూపంలో. సో మరో 4 ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుమతి అని చెప్పేసి మనకి న్యూస్ అయితే అందింది. సో భువనగిరి, మహేశ్వరం, కుత్బుల్లాపూర్, మెదక్కు ఎన్ఎంసి పచ్చజెండా అని చెప్పేసి మనకి అయితే తెలుస్తుంది. యాక్చువల్గా మొత్తం 8 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్కి ఈ సంవత్సరం మన గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ అప్లై చేస్తే దాంట్లో ఓన్లీ ఒక 4 కాలేజెస్కి మాత్రమే మనకి ఇప్పటివరకు పర్మిషన్ వచ్చింది. అండ్ ఈ 4 కాలేజెస్కి వీళ్ళు మళ్ళీ రీఅప్లై చేయడం జరిగింది, దాంట్లో ఉన్న లోటుపాట్లన్నీ సరిచేసి. సో అవన్నీ కూడా ఓకే అయిన తర్వాత ఎన్ఎంసి ఈ 4 కాలేజెస్ కూడా అప్రూవల్ ఇవ్వడం జరిగిందనమాట. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. సో ఒక్కసారి మనము క్లియర్గా ఇది నేను మీకోసం చదివి వినిపిస్తాను చూడండి. రాష్ట్రంలో మరో 4 ప్రభుత్వ వైద్య కళాశాలలకు జాతీయ వైద్య మండలి ఎన్ఎంసి అనుమతి ఇచ్చింది. యాదాద్రి, భువనగిరి, మహేశ్వరం, కుత్బుల్లాపూర్, మెదక్ ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుమతి ఇస్తూ మంగళవారం రాష్ట్ర వైద్య విద్య డైరెక్టరేట్కి ఎన్ఎంసి సమాచారం పంపింది. దీంతో మరో 200 ప్రభుత్వ ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. సో ఒక్కొక్క కాలేజీలో 50 సీట్లు శాంక్షన్ చేశారనమాట. సో 4 కాబట్టి 4 ఇంటూ 50 సీట్లు, మొత్తం 200 సీట్లు. 200లో 15% అంటే 30 సీట్లు ఆల్ ఇండియా కోటాకి వెళ్తే ఇంకా 170 సీట్స్ మన తెలంగాణ ఏ కేటగిరీలో ఉంటాయన్నమాట. సో 2024-25 విద్యా సంవత్సరానికి కొత్తగా 8 ప్రభుత్వ వైద్య కళాశాలలకు సంబంధించి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఎన్ఎంసికి ప్రతిపాదనలు పంపగా గత నెల ములుగు, నరసంపేట, గద్వాల, నారాయణపేటకు అనుమతి ఇవ్వగా మరో 4కి తిరస్కరించింది. ఈ నేపథ్యంలో యాదాద్రి, భువనగిరి, మహేశ్వరం, కుత్బుల్లాపూర్, మెదక్ ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రారంభానికి వీలుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వాటిలో లోపాలు సరిదిద్దింది. ప్రధానంగా ఈ 4 చోట్ల 220 పడకల ఆసుపత్రులను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ఎన్ఎంసి నిర్దేశించిన మేరకు ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించింది. 2 వారాల క్రితం మరోమారు అనుమతికి దరఖాస్తు చేయగా అన్ని అంశాలను పునఃపరిశీలించిన ఎన్ఎంసి ఆమోదముద్ర వేసింది. సో ఈ ఏడాది కొత్తగా 400 సీట్లు, తాజాగా అనుమతులు ఇచ్చిన వాటితో కలిపి ఈ ఏడాది ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 400 ఎంబీబీఎస్ సీట్లు కొత్తగా అందుబాటులోకి వచ్చాయి. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలలు 34కు పెరగగా వీటిలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 4315కు చేరింది. గత ఏడాది రాష్ట్రంలో మొత్తం 8515 సీట్లు ఉండగా ఈ ఏడాది 8915కు చేరాయి. సో ఈ సంవత్సరం మొత్తం కొత్తగా 400 సీట్లు పెరిగాయి అన్నమాట. సో దాంతో మనకి 8915 సీట్లు అవుతున్నాయి కంప్లీట్గా స్టేట్లో అన్నీ కలిపి. ఓకే, ఇక ఎంబీబీఎస్ కౌన్సిలింగ్పై అస్పష్టత అని చెప్పేసి మనకి ఇంకొక న్యూస్ కూడా ఉంది. ఇది యాక్చువల్గా ఈ రోజుది కాదు, ఒక 2-3 డేస్ బ్యాక్ న్యూస్. దాన్ని మనం ఆ రోజు మిస్ అయ్యాము. యాక్చువల్గా ఆ రోజు వేరే కొన్ని పనుల్లో అంటే వీడియో చేయలేని పరిస్థితి ఉండే, అందుకే చేయలేకపోయాను, సారీ, ఏమనుకోకండి. సో ఇది కూడా ఒకసారి మనం డీటెయిల్గా చూద్దాము. అసలు ఏంటి స్థానికత మార్గదర్శకాల అనంతరమే షురు, పలు రాష్ట్రాల్లో ఇప్పటికే మొదలైన ప్రక్రియ. సో అంతకుముందు మనం వీడియోలో ఏం చూసామనంటే మనకి హైకోర్టు డెసిషన్ గవర్నమెంట్కి డైరెక్షన్ ఏమి ఇచ్చింది అని అంటే, ఈ లోకల్ క్యాండిడేట్ అని మీరు ఎలా డిసైడ్ చేస్తారు, దానికి గైడ్ లైన్స్ ఏంటి అనేది ఫ్రేమ్వర్క్ చేయండి. ఫ్రేమ్ చేసిన తర్వాత అప్పుడు మీరు క్యాండిడేట్ లోకలా నాన్ లోకలా అనేది డిసైడ్ చేసి దాని ప్రకారంగా మీరు కౌన్సిలింగ్ చేయండి అని చెప్పేసి కోర్టు డైరెక్ట్ చేయడం జరిగిందనమాట గవర్నమెంట్ని. సో దానివల్ల ఈ డిలే జరుగుతుందని చెప్పేసి ఈ న్యూస్ యొక్క సారాంశం చూడండి ఒకసారి. తెలంగాణలో ఎంబీబీఎస్ సీట్ల భర్తీలో తీవ్ర జాప్యం జరగనుంది. స్థానికత వివాదంపై హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో కౌన్సిలింగ్పై వైద్యారోగ్య శాఖ సమీక్షించింది. ప్రభుత్వం స్థానికతపై మార్గదర్శకాలను రూపొందించిన తర్వాతే ప్రవేశాల ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుందనే నిర్ణయానికి వచ్చింది. మరోవైపు జాతీయ స్థాయిలో ఇప్పటికే మొదటి విడత కౌన్సిలింగ్ పూర్తయింది. రెండో విడతకు అతి త్వరలో నోటిఫికేషన్ ఆల్రెడీ రెండో విడత కూడా స్టార్ట్ అయిపోయింది. రిజిస్ట్రేషన్ కూడా ఆల్మోస్ట్ నిన్నటితోనే ఏమో క్లోజ్ అయినట్లయితే. అండ్ ఆంధ్రప్రదేశ్లోనూ మొదటి విడతకు 2 రోజుల క్రితం నోటిఫికేషన్ వెల్లడింది. దాంట్లో
మెరిట్ లిస్ట్ కూడా ఫైనల్గా ఇచ్చారు ఒకటి నిన్న. ఆప్షన్స్ పెట్టుకోవడం ఫస్ట్ రౌండ్కి ఆప్షన్స్ పెట్టుకోవడం కూడా దాదాపు అయిపోయింది. అండ్ 10వ తేదీలోపు తొలి విడత సీట్లను భర్తీ ముగుస్తుంది. మన దగ్గర ప్రక్రియ ఎప్పుడు మొదలవుతుందో స్పష్టంగా చెప్పే పరిస్థితి లేదని డిఎంఈ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే కన్వీనరు మేనేజ్మెంట్ కోటా సీట్లకు దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. ఎంబీబీఎస్ సీట్ల కోసం 24,122 మంది తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అదే సమయంలో లోకల్ సమస్యపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై స్పష్టత కోసమే కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రక్రియను ముందుకు తీసుకెళ్లలేదు. ప్రస్తుతం హైకోర్టు తీర్పు ఇచ్చింది. విద్యార్థుల స్థానికతను నిర్ధారించేందుకు కొత్త మార్గదర్శకాలను రూపొందించాలని ప్రభుత్వానికి సూచించింది. వీటి రూపకల్పనకు కొంత సమయం పడుతుందని, అంటే వైద్య సీట్ల భర్తీ ప్రక్రియ ప్రారంభానికి జాప్యం తప్పదని నిపుణులు చెబుతున్నారు. దాంతో ఇక్కడ సీట్ రాకుండా ఇతర రాష్ట్రాల్లో చేరాలనుకుంటున్న విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. మన రాష్ట్రంలో నిరుడు సెప్టెంబర్ 9కి 2వ విడత కౌన్సిలింగ్ ముగిసి 20కి కన్వీనర్ కోటా సీట్ల భర్తీ పూర్తయింది. ఈ ఏడాది పరిస్థితి భిన్నంగా ఉంది. దేశవ్యాప్తంగా అక్టోబర్ 1న ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో ఎక్కువ జాప్యం జరిగితే దీని ప్రభావం ఎంబీబీఎస్, పీజీ సహా ఇతర కోర్సులపైన పడుతుందని వైద్య కళాశాల బోధన సిబ్బంది పేర్కొంటున్నారు. సాధ్యమైనంత త్వరగా స్థానికతపై మార్గదర్శకాలను రూపొందించాలని విద్యార్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సో ఇదండి పరిస్థితి. మనకి అంటే ఎంబీబీఎస్, బీడీఎస్ కౌన్సిలింగ్ అయితే కానీ మనకి ఇంకా దాని తర్వాత ఇంకా చాలా అంటే బైపీసీ వాళ్ళకి బీఎస్సీ అగ్రికల్చర్ కానీ, బీఫార్మసీ కానీ, బయోటెక్నాలజీ, ఫార్మ్ డి ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి కాబట్టి, సో ఆయుష్ కోర్సెస్ ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ. సో వాటి కౌన్సిలింగ్స్ స్టార్ట్ చేయాలంటే ముందు ఇది కూడా స్టార్ట్ అవ్వాలి. మరి ఇదే ఇంతవరకు స్టార్ట్ కాలేదు. లాస్ట్ ఇయర్ చూస్తే సెప్టెంబర్ 9 సెకండ్ రౌండ్ కూడా అయిపోయిందని చెప్తున్నారు. బట్ ఈసారి సెకండ్ రౌండ్ కాదు కదా, అసలు ఫస్ట్ రౌండ్ కూడా ఇంతవరకు డేట్స్ కూడా అనౌన్స్ చేయలేదు ఇప్పటివరకు అయితే. మరి ఇక ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటి అనేది మనం వెయిట్ చేసి చూడాలి. మేబీ దీనికి సంబంధించి ఈ కేసు అంటే ఈ నాన్ లోకలు ఇది ఏదైతే ఉందో జీవో 33 ఈ ఇష్యూ అంతా కూడా మేబీ అంటే అనఫీషియల్గా బయట నడుస్తున్న టాక్ ఏంటి అని అంటే సుప్రీంకోర్టుకి కూడా వెళ్తున్నారు కొంతమంది అనేసి ఒక టాక్ అయితే ఉంది. మరి దాని డీటెయిల్స్ అయితే ఇంకా పూర్తిగా తెలియదు మనకి. చూద్దాం ఏమవుతుందో. ఇన్ కేస్ ఏదైనా అప్డేట్ ఉంటే ఇమ్మీడియట్గా నేను మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దయచేసి వీడియోని కూడా లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఫర్దర్ అప్డేట్స్ కోసం మీరు రెగ్యులర్గా మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.